డియర్ స్టూడెంట్స్, నేను ఈరోజు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనే చాప్టర్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఫుల్ నోట్స్. ముందుగా ఈ చాప్టర్లో మినరల్ అంటే ఏంటి? ఏ నేచురలీ అక్కరింగ్ ఇనార్గానిక్ సాలిడ్ హ్యావింగ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ కెమికల్ ఫార్ములా. ఏదైనా ఒక మెటల్ భూమిలో నుంచి ఏ రూపంలో దొరుకుతుందో దాన్ని మినరల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ తీసుకుంటే అది హెమటైట్, మాగ్నటైట్ 2 రూపాల్లో దొరుకుతుంది. కానీ హెమటైట్ నుంచి మాత్రమే ఐరన్ ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాబట్టి హెమటైట్ని ఓర్ అంటారు. సో అదేవిధంగానే ఈ అల్యూమినియం కూడా బాక్సైట్, గిబ్సైట్ అని 2 రూపాల్లో దొరుకుతుంది. కానీ బాక్సైట్ నుంచి మాత్రమే ఎక్కువగా అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి అల్యూమినియం ఓర్ అవుతుంది. సో బాక్సైట్ యొక్క ఫార్ములా ఇక్కడ Al2O3 2H2O. ఓర్, ద మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ఏ కన్వీనియంట్ అండ్ ఎకనామికల్ వే. దాని అర్థం ఏంటంటే, ఏ మినరల్ నుంచి మెటల్ని లాభసాటిగా అంటే తక్కువ ఖర్చుతో ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆ మినరల్ని ఓర్ అంటారు. సో ఇక్కడ అల్యూమినియం ఓర్ బాక్సైట్. గాంగ్, ద ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ఓర్. ఏవైతే ఓర్లో మలినాలు ఇంప్యూరిటీస్ ఉంటాయో దాన్ని గాంగ్ అంటారు. ఫ్లక్స్, ఇంప్యూరిటీస్ని తొలగించడానికి కలిపే పదార్థాన్ని ఫ్లక్స్ అంటారు. ఈ ఫ్లక్స్ యాసిడ్ ఫ్లక్స్, బేసిక్ ఫ్లక్స్లు ఉంటాయి. ఎందుకంటే ఇంప్యూరిటీస్ బేసిక్ నేచర్ కలిగి ఉంటే దానికి అనుగుణంగా దానికి ఆపోజిట్ నేచర్ ఉండే ఫ్లక్స్ని కలుపుతారు. స్లాగ్, ఈ గాంగు ఫ్లక్స్ 2 కలిసి ఏర్పరిచేటటువంటి ఆ మలినాన్ని, ఆ పదార్థాన్ని స్లాగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, FeO + SiO2 gives rise to FeSiO3. నెక్స్ట్, కొన్ని మినరల్స్ ఇక్కడ నోట్ చేయడం జరిగింది. 4 మెటల్స్ యొక్క మినరల్స్: అల్యూమినియం, ఐరన్, కాపర్, జింక్. అల్యూమినియం బాక్సైట్, గిబ్సైట్ రూపంలో దొరుకుతుంది. Al2O3 2H2O. గిబ్సైట్ ఫార్ములా Al2O3 3H2O. జింక్ బ్లెండ్, జింకైట్. ఐరన్ హెమటైట్, మాగ్నటైట్. కాపర్ క్యూప్రైట్, కాపర్ గ్లాండ్స్. వాటి యొక్క సింబల్స్ కూడా నోట్ చేయడం జరిగింది. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ రీఫైనింగ్ ఆఫ్ మెటల్స్. రీఫైనింగ్ అంటే శుద్ధి చేయడం. ఏ విధంగా ఒక లోహాన్ని, ఒక మెటల్ని శుద్ధి చేస్తారు. దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాసెస్ జోన్ రీఫైనింగ్. వెరీ ఇంపార్టెంట్. జోన్ రీఫైనింగ్ ఆఫ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ అంటారనమాట. చాలా ప్యూరిటీ, అత్యంత ప్యూరిటీ కలిగినటువంటి మెటల్ని తయారు చేయడం కోసం ఈ పద్ధతి వాడతారు. దీంట్లో ఇమిడి ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ద ఇంప్యూరిటీస్ ఆర్ మోర్ సాల్యుబుల్ అండ్ మెల్టింగ్ పాయింట్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది సాలిడ్. ఆ మెటల్ కంటే కూడా తక్కువ మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయన్నమాట. కలిగి ఉంటే ఈ జోన్ రిఫైనింగ్లో ఇంప్యూరిటీస్ని తొలగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం శుద్ధి చేయాల్సి అనుకున్నటువంటి రాడ్ని ఈ విధంగా మనం ఏదైతే రాడ్ని శుద్ధి చేయాలనుకుంటామో ఆ రాడ్ని తీసుకొని, ఆ మెటల్ రాడ్ని తీసుకొని ఒక సర్క్యులర్ హీటర్ని ఆ మెటల్ రాడ్ పైనుంచి ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి జరుపుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే, ఆ సర్క్యులర్ హీటర్ ఏ ప్లేస్ అయితే మెటల్ రాడ్ని తాకుతుందో ఆ ప్లేస్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి దానిలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మెల్ట్ అయ్యి ఆ సర్క్యులర్ రాడ్, ఆ సర్క్యులర్ హీటర్తో పాటు ఒక సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సర్క్యులర్ హీటర్ని వన్ సైడ్ నుంచి మరొక సైడ్కి మనం మూవ్ చేస్తూ ఉంటే లోపల ఉండేటటువంటి సర్ఫేస్ మీద ఉండే మలినాలన్నీ కూడా కరిగి హీటర్తో పాటు ఒక సైడ్కి వెళ్ళిపోయి రిమూవ్ చేయబడతాయి. అంటే ఈ సర్క్యులర్ హీటర్ ఏ ప్లేస్లో అయితే మనం జరుపుతుంటామో ఆ ప్లేస్ని మాల్టన్ జోన్ అంటారనమాట. సో ఈ ప్రాసెస్ని రిపీటెడ్గా అనేక సార్లు కంటిన్యూ చేయడం ద్వారా ప్యూర్ మెటల్ రాడ్ని మనం తయారు చేయొచ్చు. సో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు పార్ట్స్ కూడా చూడొచ్చు. సర్క్యులర్ హీటర్ ఇది ఉంది. అదేవిధంగా రీక్రిస్టలైజ్డ్ ప్యూర్ సిలికాన్, ఇక్కడ సిలికాన్ రాడ్ తీసుకున్నారు.
ఇక్కడ చాలా బ్రైట్గా ఉంది, ఇటు సైడ్ కొన్ని మలినాలు ఉన్నాయి చూడండి. అదేవిధంగానే మోల్టన్ జోన్, ఎక్కడైతే మనం సర్క్యులర్ హీటర్ పెట్టామో ఆ ప్లేస్ని మోల్టన్ జోన్ అంటారు. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ హీటర్, ఈ హీటర్ ఇలా ట్రావెల్ చేస్తుంది, ముందుకి జరుపుతాం కాబట్టి ఆ డైరెక్షన్ ఇక్కడ చూపించడం జరిగింది. ఏ సర్క్యులర్ మూవబుల్ హీటర్ ఈజ్ ఫిట్టెడ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద ఇంప్యూర్ మెటల్ రాడ్. The heater is slowly moved across the rod, the metal melts at the point of heating, the pure metal crystallizes while the impurities pass on the adjacent melted zone. This process is repeated several times. At one end, the impurities get concentrated and removed. Highly pure metals are obtained by this process. Elements such as silicon, germanium, gallium, etc., which are used as semiconductors, are refined by this method. సో ఇట్లాంటివి సిలికాను, జెర్మేనియం, గ్యాలియం ఇట్లాంటి మెటల్స్ అన్నిటి ప్యూరిఫై చేయడానికి ఈ జోన్ రిఫైనింగ్ చాలా అబ్సల్యూట్ మెథడ్ అనమాట. తర్వాత ఈ రిఫైనింగ్ మెథడ్స్లో రెండవది ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఇది వెరీ సింపుల్, మనందరికీ బాగా ఫెమిలియర్ ఈ మెథడ్. ఏదైతే ఒక సొల్యూషన్ తీసుకొని ఆ సొల్యూషన్లో 2 ఎలక్ట్రోడ్స్ని ఇమ్మర్స్ చేయాలి. మనం ఏ రాడ్ని అయితే ప్యూరిఫై చేయాలనుకుంటున్నామో, ఏ మెటల్ రాడ్ని అయితే, ఆ రాడ్ని యానోడ్గా తీసుకోవాలి. సేమ్ మెటల్ని, ప్యూర్ మెటల్ని క్యాథోడ్గా తీసుకోవాలి. అంటే ఇది మలినాలు ఉన్నటువంటి రాడ్డు, ఇది మలినాలు లేనటువంటి ప్యూర్ రాడ్డు. ఇటువంటి ఈ 2 ఎలక్ట్రోడ్స్ని మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో, ఇక్కడ ఈ కాపర్ని మనం ప్యూరిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నారు. ఈ 2 రాడ్స్ని గుండా మనం ఎలక్ట్రిసిటీ పంపినట్లయితే ఇక్కడ అయనైజేషన్ జరుగుతుంది. ఈ అయనైజేషన్ జరగడం వల్ల ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ Cu2+ యాన్లుగాను SO4 యాన్లుగాను విడిపోతుంది. అలా విడిపోవడం వల్ల Cu2+ యాన్లన్నీ క్యాథోడ్ దగ్గరకు వస్తాయి, Cuగా మరి ఈ క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతాయి. అదే సందర్భంలో ఈ ఇంప్యూర్ కాపర్ రాడ్లో ఉండే Cu అంతా కూడా Cu2+ యాన్లుగా మారి సొల్యూషన్లోకి వస్తుంది. ఈ విధంగా ఈ రాడ్ యొక్క మందం, యానోడ్ యొక్క థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. Cu2+ యాన్లన్నీ Cu కూడా Cu2+ యాన్లుగా మారి సొల్యూషన్లోకి రావడం వల్ల ఈ రాడ్ దానిలో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని అడుగు భాగంలోకి ఇలా చేరిపోతాయి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేశాను చూడండి. మాల్టన్ ఆర్ అక్వా సొల్యూషన్ ఆఫ్ మెటల్ సాల్ట్ ఈజ్ టేకన్ యాజ్ ఎలక్ట్రోలైట్. ఆక్వా సొల్యూషన్ అంటే వాటర్ని కలిపినటువంటి సొల్యూషన్ని, మెటల్ సాల్ట్, ఆ మెటల్ సాల్ట్ సొల్యూషన్ తీసుకోవాలి. ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం, ఎందుకంటే కాపర్ రాడ్ని మనం శుద్ధి చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఆన్ పాసింగ్ ఎలక్ట్రిసిటీ, ప్యూర్ మెటల్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్ ఫ్రమ్ ద ఎలక్ట్రోలైట్. అట్ ద సేమ్ టైమ్, ద సేమ్ అమౌంట్ ఆఫ్ మెటల్ ఇన్ యానోడ్ ఎంటర్స్ ఇన్ ఎలక్ట్రోలైట్ బై ఆక్సిడేషన్. చెప్పాను కదా, ఆ Cu రాడ్లో నుంచి Cu2+ యాన్లు సొల్యూషన్లోకి వస్తాయని. ద ఇంప్యూరిటీ సెటిల్ డౌన్ below the anode as anode mud. Cu, Ag, Au ఎక్సెట్రా, ఈ 3 ఇట్లాంటి మెటల్స్ అన్నీ కూడా ఈ పద్ధతిలో ప్యూరిఫై చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్, రిఫైనింగ్ ప్రాసెస్లో నెక్స్ట్ది ఏంటంటే పోలింగ్. ద ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ టు మెటల్ బై యూజింగ్ గ్రీన్ వుడ్ లాగ్స్, కార్బన్ పౌడర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ పోలింగ్. పోలింగ్ అంటే పచ్చి కర్రలతో కలియబెట్టడం. గ్రీన్ వుడ్ లాగ్స్ అంటే పచ్చి కర్రలు, మెటల్ ఆక్సైడ్స్ని మెటల్గా మార్చాలి. ఈ మెటల్ ఆక్సైడ్స్ని మెటల్గా మార్చడానికి దాని యొక్క లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని గ్రీన్ వుడ్స్తో బాగా కలియబెట్టడాన్ని మనం పోలింగ్ అంటారు. ద ఇంప్యూర్ మెటల్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్ ఈజ్ ఇంప్యూరిటీ ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెటల్. అంటే ఇంప్యూర్ మెటల్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనుకుందాం, దాంట్లో ఐరన్ ఆక్సైడ్ ఇంకా మిగిలిపోయి ఉంటే, కాపర్ అనుకుందాం, కాపర్ ఆక్సైడ్ ఇంకా ఇంప్యూరిటీగా ఉంటే అప్పుడు ఈ పోలింగ్ అనే ప్రాసెస్ యూజ్ అవుతుంది. ద మోల్టన్ మెటల్ ఈజ్ కవర్డ్ విత్ కార్బన్ పౌడర్ అండ్ స్టిర్డ్ విత్ గ్రీన్ వుడ్ లాగ్స్. అంటే పచ్చి కర్రలతో కలియబెట్టడం. ది హైడ్రోకార్బన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద వుడ్ లాగ్స్ రిడ్యూస్ ఇంప్యూర్ ఆక్సైడ్స్ టు మెటల్. ఈ హైడ్రోకార్బన్స్, ఇక్కడైతే పచ్చి కర్రల నుంచి విడుదలయ్యేటటువంటి హైడ్రోకార్బన్స్ ఈ లోపల ఆ మెటల్తో పాటు ఉండే మెటల్ ఆక్సైడ్స్ని రెడ్యూస్ చేసి మనకి మెటల్గా మారుస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ పద్ధతిలో కాపరు, టిన్ను మెటల్స్ ఆర్ రీఫైన్డ్ బై దిస్ మెథడ్.
Next, vapor phase refining. In this method, the metal is first converted into volatile compound and then decomposed to metal. So, the two requirements are the metal should form a volatile compound with available reagent. The volatile ante బాష్పీభవనం ఎక్కువగా చెందేది. Compound should be easily decomposable so that the recovery is easy. Mond process, nickel refining ఈ పద్ధతిలో జరుగుతుంది. NiCO4 gives rise to Ni plus CO. నికెల్ ఈ విధంగా తయారు చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ వేపర్ ఫేస్ రీఫైనింగ్ అంటే ఫస్ట్ మనం మెటల్ని కన్వర్టెడ్ ఇంటూ వాలటైల్ కాంపౌండ్ అంటే బాష్పీభవనం చెందే కాంపౌండ్గా మార్చి తర్వాత రీఫైనింగ్ చేస్తారు. నెక్స్ట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ బై ఫ్లోటేషన్ మెథడ్. వెరీ ఇంపార్టెంట్ రీఫైనింగ్ మెథడ్ ఇది. ఇది మనందరికీ చాలా ఫెమిలియర్ మెథడ్ కూడా. ఫ్లోటేషన్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిఫరెన్షియల్ వెట్టింగ్ ప్రాపర్టీస్ విత్ ద ఫ్లోట్ ఏజెంట్ అండ్ వాటర్. ఇక్కడ ఫ్లోట్ అంటే నురగ మనం ఏర్పాటు చేస్తాం అనమాట. దిస్ ప్రాసెస్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ కాన్సన్ట్రేట్ లో గ్రేడ్ సల్ఫైడ్ ఓర్స్. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఏదైతే సల్ఫైడ్ ఓర్ ఉంటుందో ఆ సల్ఫైడ్ ఓర్ని పొడి రూపంలో ఈ యొక్క దీంట్లో వేస్తారు. దీంట్లో ఆల్రెడీ మనకి ఏంటంటే పైన్ ఆయిల్ ప్లస్ వాటర్ లిక్విడ్ ఉంటుంది. మనం శుద్ధి చేయాల్సి అనుకున్నటువంటి ఓర్ని పొడి చేసి లేదా చిన్న చిన్న ముక్కలు చేసి ఈ వాటర్ కంటైనింగ్ పైన్ ఆయిల్లో వేసి పైనుండి కంప్రెస్డ్ ఎయిర్ చాలా ఫాస్ట్గా కంప్రెస్డ్ ఎయిర్ని దీనికి పంపించారనుకోండి, అప్పుడు నురగ ఏర్పడుతుంది. ఆ నురగకి అంటుకొని సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ పైకి వస్తాయి. ఇక్కడ అతుక్కొని పైకి వచ్చాయి చూడండి సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్. మరి మల్లాలన్నీ ఏమవుతాయి? అడుగు భాగంలో మిగిలిపోతాయి. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అడుగు భాగంలో వస్తాయి. ఆ నురగకి అంటుకొని రావు. కాబట్టి సల్ఫైడ్ ఓర్ని ఎక్కువగా ఈ ప్రాసెస్లో శుద్ధి చేస్తారు. దీన్ని ఫ్లోటేషన్ అంటారు. సో దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ రాయడం జరిగింది. మీకు మంచి మార్కులు కావాలంటే ఇక్కడ ఉండే పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నింపండి. 60 out of 60 వస్తాయి మనకి కెమిస్ట్రీలో. అన్ని చాప్టర్స్ చెప్తున్నాను, ఇదొక లెసను. ద పౌడర్ ఓర్ ఈజ్ యాడెడ్ టు వాటర్ కంటైనింగ్ పైన్ ఆయిల్ యాజ్ అ ఫ్లోటింగ్ ఏజెంట్ taken in the tank. To this sodium ethyl xanthate collecting agent is added. Chrysols and aniline are also added which act as a float stabilizers. ఆ నురగ స్టెబిలైజ్ కావడానికి కొన్ని కలిపారు. The substance like lime, sodium carbonate are added which help the float to float. A various stream of air is passed into the suspension which is slowly agitated the mixer and deposits the oil into the colloidal sized particles. The sulfide ore particles stick to the oil droplets and rise to the surface in the form of force supported by the air bubbles. Water wets in the gong particles which sink to the bottom. Finally, the fourth is allowed to collapse and try to recover ore particles. So, ఇక్కడ కాపర్ ఐరన్ పైరిటీస్ కానీ ఐరన్ పైరేట్స్ కానీ గలీనా అండ్ జింక్ సల్ఫైడ్ జింక్ బ్లెండ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బై ద మెథడ్. నెక్స్ట్, ఎల్లింగమ్ డయాగ్రామ్. వెరీ ఇంపార్టెంట్. రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్. ఈ డయాగ్రామ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ద డయాగ్రామ్ ప్రొవైడ్స్ ద చాయిస్ ఆఫ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ద రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేయడానికి రిడ్యూసింగ్ ఏజెంట్ కావాలి. చాయిస్ ఆఫ్ రిడ్యూసింగ్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి సైంటిస్ట్ హెచ్జేటి ఎల్లింగమ్ దీన్ని తయారు చేశాడు. So, the diagram helps us in predicting the feasibility thermal reduction of an ore. ఒక రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిజన్ తొలగించడం. ఒక మెటల్ ఆక్సైడ్స్ నుండి ఆ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రిడక్షన్ చేయాలి. ఎలాంటి పాసిబిలిటీ ఉంటుంది? ఇఫ్ డెల్టా ఈజ్ నెగటివ్ అండ్ థర్మల్ రిడక్షన్ ఆఫ్ ఓర్ ఈజ్ ఫీజిబుల్. డెల్టా జీ కానీ నెగటివ్ అయితే థర్మల్ రిడక్షన్ ఫీజిబుల్ అవుతుంది. Ellington diagram consists of plots of delta G naught dash T for formation of oxides of elements. ఈ ఎల్లింగన్ డయాగ్రామ్ అనేది డెల్టా జీ నాట్కి టెంపరేచర్కి మధ్య గీసినటువంటి గ్రాఫ్. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. డెల్టా జీ నాట్ గిబ్స్ ఎనర్జీ, స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీని డెల్టా జీ నాట్ అంటారు, అబ్జల్యూట్ టెంపరేచర్. సో ఈ రెండింటికి మధ్య గీసినటువంటి గ్రాఫ్ ఇది. ఈ ఎల్లింగన్ డయాగ్రామ్ ఏముంటాయంటే ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ లైన్స్ అన్నీ కూడా ఆక్సైడ్స్ గురించి తెలియజేస్తాయి. ఈ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్, ఒక ఆక్సైడ్ ఎలా ఆక్సైడ్ ఫార్మేషన్ అంటే ఆ ఆక్సైడ్ ఎలా ఏర్పడుతుంది అని తెలియజేసేటటువంటి లైన్సే ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఇట్లా పక్క నుంచి చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఈ 8 కూడా ఆక్సైడ్స్. ఫస్ట్ లైన్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మేషన్, సెకండ్ Al2O3 not O2 O3, నెక్స్ట్ వన్ జింక్ ఆక్సైడ్, నెక్స్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ వన్ ఐరన్ ఆక్సైడ్, నెక్స్ట్ వన్ CO2 కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ వన్ Cu2O కాపర్ ఆక్సైడ్. సో ఈ ఆక్సైడ్స్ని ఫార్మేషన్ తెలియజేసేటటువంటి ఆ లైన్స్ ఇవన్నీ కూడా. వీటిలో పర్ఫెక్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఎక్కడైతే 2 లైన్స్ కాంటాక్ట్ అయినాయో అక్కడ గిబ్స్ ఎనర్జీ జీరోగా ఉంటుంది, ΔG = 0. దీని గురించి సపరేట్ వీడియోలో ఈ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సపరేట్ వీడియోలో దీని గురించి చాలా డీటెయిల్గా ఈ ఎల్లింగ్రెన్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ గురించి చూడండి. ఈ కింద ఉండే లైన్ ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్గా మారింది, అల్యూమినియం ఆక్సైడ్గా మారింది. అంటే అల్యూమినియం ఆక్సైడ్ని రిడ్యూస్ చేయడానికి మెగ్నీషియం యూస్ చేయొచ్చు, అల్యూమినియం ఆక్సైడ్ని రిడక్షన్ చేయడానికి మెగ్నీషియంని మనం యూస్ చేయొచ్చు. అంటే పైనుండేదాన్ని రిడక్షన్ చేసే కెపాసిటీ కింద ఉండేదానికి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆక్సైడ్ ఉంది, కాపర్ ఆక్సైడ్ని కాపర్గా రిడక్షన్ చేయడానికి కాపర్గా రిడక్షన్ చేయడానికి మనం కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఐరన్ ఆక్సైడ్ ఉంది, ఈ ఐరన్ ఆక్సైడ్ని రిడక్షన్ చేయడానికి కార్బన్ మోనాక్సైడ్ని వాడచ్చు. అదేవిధంగా జింక్ను కూడా వాడచ్చు. సో ఈ విధంగా పైనుండే దాన్ని రిడక్షన్ చేయడానికి కింద ఉండేదాన్ని వాడచ్చు. ఈ ఎల్లింగ్రెన్ డయాగ్రామ్స్ ఏం తెలియజేస్తాయని చెప్పాము మనము, రిడ్యూసింగ్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తారనమాట. సో కొన్ని పాయింట్స్ కూడా దీనికి సంబంధించి మనం ఇక్కడ నోట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అన్ని పాయింట్స్లో కూడా సెకండ్ పాయింట్, ద డయాగ్రామ్ ప్రొవైడ్స్ ద చాయిస్ ఆఫ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్. రిడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి, ఆ ఆక్సైడ్స్ని రిడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి సబ్స్టెన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ తర్వాత ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్, వెరీ ఇంపార్టెంట్. బాక్సైట్ నుంచి అల్యూమినియంని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ మొట్టమొదటి ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ని మనం శుద్ధి చేయాలి. బాక్సైట్ విత్ ఐరన్ ఆక్సైడ్ as impurity is called red bauxite. It is concentrated by Hall's process or Bayer's process. Bauxite with silica as impurity is called white bauxite. It is concentrated by Surpex process. సో మనకి ఇక్కడ ఇంప్యూరిటీస్, బాక్సైట్లో ఉండే ఇంప్యూరిటీస్ని బట్టి మనం ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హాల్ హెరాల్డ్ ప్రాసెస్, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఆఫ్ ప్యూర్ అల్యూమినా. దీన్ని ఎలా మనం ఈ ప్రాసెస్లో శుద్ధి చేస్తాము అల్యూమినాని అని చూద్దాము. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇన్ బాక్స్ లైన్డ్ ఇన్సైడ్ విత్ గ్యాస్ కార్బన్. అదేవిధంగా ఐరన్ బాక్స్ లైన్డ్ ఇన్సైడ్ విత్ గ్యాస్ కార్బన్. ఎలక్ట్రోలైట్గా ఏం తీసుకుంటారు, ఈ అల్యూమినా అంటే Al2O3, దాన్ని శుద్ధి చేయడం ఇప్పుడు మనం చూస్తున్నాము. రిడక్షన్ ఆఫ్ ప్యూర్ అల్యూమినా అంటే Al2O3ని అల్యూమినియంగా మార్చడం, రిడక్షన్ అంటే అది. సో ఈ మిక్సర్ ఆఫ్ అల్యూమినా, క్రయోలైట్ Na3AlF6 అండ్ ఫ్లోరోస్పార్ CaF2, ఈ మూడింటిని మిక్సర్గా తీసుకుంటారు, ఎలక్ట్రోలైట్గా తీసుకుంటారు. క్యాథోడ్ ఐరన్ బాక్స్ లైన్డ్ ఇన్సైడ్ గ్యాస్ కార్బన్ని క్యాథోడ్గా పరిగణిస్తారు. యానోడ్ సిరీస్ ఆఫ్ గ్రాఫైట్ రాడ్స్. రోల్ ఆఫ్ క్రయోలైట్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీని పెంచడానికి క్రయోలైట్ని కలుపుతారు. రోల్ ఆఫ్ ఫ్లోరోస్పార్ లోయర్స్ ది ఫ్యూజన్ టెంపరేచర్. ఎలక్ట్రిసిటీ, an electric current of 100 amperes at 6-7 volts. ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ Na3AlF6 NaF గాను AlF3 గాను మారుతుంది. ఈ AlF3 మళ్ళీ Al3+3F- మారుతుంది. అట్ ఐరన్ క్యాథోడ్ Al3+ యాన్లు Alగా మారుతాయి, రిడక్షన్ అంటారు, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్. అట్ గ్రాఫైట్ యానోడ్ 2F- ions ప్రొడ్యూస్ F2 గ్యాస్. సో ద liberated fluorine reacts with alumina and forms AlF3 along with liberated oxygen. The oxygen attacks the carbon graphite anode to form carbon monoxide and carbon dioxide. ఈ విడుదలైనటువంటి ఫ్లోరిన్ మళ్ళీ అల్యూమినాతో అంటే రియాక్ట్స్ విత్ అల్యూమినా, మళ్ళీ మిగిలిండే అల్యూమినాతో రియాక్ట్ అయ్యి దాని నుంచి ఇలాంటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫామ్ అవుతాయి. Al2O3 ఈ అల్యూమినాతో ఫ్లోరిన్ రియాక్ట్ అయ్యి ఇక్కడ AlF3 గాను ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది. మళ్ళీ ఈ కార్బన్ను ఆక్సిజన్ కలిసి కార్బన్ మోనాక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను మారుతున్నాయి. సో దీస్ గ్రాఫైట్ రాడ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ స్లోలీ
and need to be replaced from time to time. Since the graphite is much cheaper than any other metal, it is preferred as cathode. యానోడ్ సారీ. సో ఇంతవరకు మనం ఈ యొక్క డయాగ్రామ్ గురించే మాట్లాడుకున్నాం. ఈ డయాగ్రామ్ ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఉంది కదా, ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్కి ఏం తీసుకున్నారు? అల్యూమినా, క్రయోలైట్, ఫ్లోరోస్పార్. క్రయోలైట్ని ఎందుకు కలిపారు? ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, ఫ్లోరోస్పారు దీని యొక్క మెల్టింగ్ పాయింట్ని తగ్గించడానికి. సో ఈ విధంగా ఇక్కడ ఈ వేలాడదీసినటువంటి ఒకసారి చూడండి ఫ్లోరోస్పార్ని ఎందుకు కలిపారు. ఇక్కడ మనకి రోల్ ఆఫ్ ఫ్లోరోస్పార్ లోయెస్ట్ ద ఫ్యూజన్ టెంపరేచర్, అంటే అది మెల్ట్ కాకుండా లిక్విడ్ ఫామ్లో ఉండేటట్టు చూడడం. నెక్స్ట్ ఈ విధంగా ఉండడానికి ఈ ఐరన్ ట్యాంక్కి లోపల కార్బన్ ఇక్కడ ఉండేటటువంటి ఐరన్ ట్యాంక్ ఉంది. ఈ ఐరన్ ట్యాంకు క్యాథోడ్గా పనిచేస్తుంది. కార్బన్ ప్లాస్టర్ వేసి ఉంటారు లోపల ఐరన్ ట్యాంక్కి, అది క్యాథోడ్గా పనిచేస్తుంది. వేలాడదీసినటువంటి ఎలక్ట్రోడ్స్ యానోడ్గా పనిచేస్తాయి. వీటి గుండా కరెంటు పంపించి మనం ప్యూర్ అల్యూమినాని అల్యూమినియంగా మారుస్తారు. ఆ అల్యూమినియం అడుగు భాగంలోకి వస్తుంది. ఆ అడుగు భాగంలో ఇలా ఐరన్ ట్యాంక్ క్యాథోడ్ కదా, క్యాథోడ్ దగ్గర అడుగు భాగంలో ఓపెన్ చేసామంటే లిక్విడ్ ఫామ్లో అల్యూమినియం మెటల్ కిందికి వస్తుంది. అల్యూమినియం మెటల్, అల్యూమినా నుండి అల్యూమినియం మెటల్ని తయారు చేస్తున్నాం. Al2O3 నుంచి Al తయారు చేస్తున్నాం. సో అక్కడ దానికి సంబంధించిన ఈక్వేషన్ ఫైనల్గా మనం ఒకసారి చెక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి Al3 + 3 - గివ్స్ రైస్ టు Al. ఎక్కడ జరిగింది? అది క్యాథోడ్ దగ్గర. క్యాథోడ్ అంటే ఏమి? ఐరన్ ట్యాంక్ అడుగు భాగంలో మనకి ఈ అల్యూమినియం లభిస్తాం. ఈ విధంగా అల్యూమినా Al2O3 నుండి అల్యూమినియంని మనం తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్. జింక్ బ్లెండ్ ZnS అంటారు. దాని నుంచి మనం జింక్ని తయారు చేయొచ్చు. సో దీనికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటి? శుద్ధి చేయడం. సో జింక్ బ్లెండ్ ZnS కాబట్టి సల్ఫైడ్ ఓర్ కాబట్టి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ బై 4th flotation process. Calamine ore ZnCO3 is concentrated by gravity process. If ore contains iron oxide as impurity, it is concentrated by electromagnetic separation. సో రకరకాల ఇంప్యూరిటీస్ని బట్టి సరైన పద్ధతిని సెలెక్ట్ చేసుకొని జింక్ బ్లెండ్ని శుద్ధి చేయాలి ఫస్ట్. తర్వాత రోస్టింగ్. The concentrated ore is roasted with excess of oxygen with at high temperature. During roasting, the following reactions takes place. Roasting అంటే in presence of air. In presence of air మనం వేడి చేయడాన్ని రోస్టింగ్ అంటారు. సో మనకి ఈ విధంగా సమ్ ఆఫ్ ది ఓర్, జింక్ ఆక్సైడ్, ఓర్ ఈజ్ ఆక్సిడైజ్డ్, ఈ రియాక్షన్స్ జరిగి జింక్ ఆక్సైడ్ మనకి లభిస్తుంది. ఈ జింక్ ఆక్సైడ్ని రిడక్షన్ చేయాలి. ఈ విధంగా మనం ఈ యొక్క రోస్టింగ్ చేయడం ద్వారా లభించినటువంటి జింక్ ఆక్సైడ్ని రిడక్షన్ చేయాలి, దాంట్లో ఆక్సిజన్ని తొలగించాలి. అందుకోసమని బెల్గెయిన్ ప్రాసెస్ని తీసుకుంటారు. ఈ జింక్ ఆక్సైడ్ కార్బన్తో రియాక్ట్ అయ్యి జింక్గా మారుతుంది. కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్న అది జింక్గా మారుతుంది. సో ఈ విధంగా మనం జింక్ బ్లెండ్ నుంచి జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్. కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్మెల్టింగ్ ప్రాసెస్ని వాడతారు. The roasting copper pyrite ore is mixed with coke, sand and smelted in blast furnace. The mixture is heated by blast of air through tires. The following changes occurs in the furnace. Blast furnace. ఇది నేను డయాగ్రామ్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఫర్నేస్ అని. సో ఫస్ట్ ఈ Cu2O FeSతో కలిసి Cu2Sగా మారడం, ఆ తర్వాత FeS O2తో కలిసి FeOగా మారడం, ఆ తర్వాత ఫ్లక్స్ని కలిపిన ద్వారా ఈ ఫెర్రస్ సిలికేట్ స్లాగ్గా అది బయట రావడం జరుగుతుంది. సో ద ప్రోడక్ట్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నేస్ కన్సిస్ట్ మోస్ట్లీ ఆఫ్ Cu2S అండ్ లిటిల్ ఫెర్రస్ సల్ఫేట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ MATI. ఇట్ ఈస్ collected at the outlet at the bottom. MATI means Cu2S plus little FeS. Later by besimerization the refining of CuO can be obtained. మనకి ఏం లభించింది ఇప్పటి వరకు? CuO లభించింది. ఆ CuOని Cuగా మార్చాలి. Cuగా మార్చడానికి బెసిమరైజేషన్ ప్రాసెస్ని వాడతారు. సో బెసిమరైజేషన్, ద మోల్టన్ మెటే ఈజ్ టేకన్ ఇన్ టు సిలికా లైన్డ్ బెసిమర్ కన్వర్టర్. సమ్ శాండ్ ఈజ్ మిక్స్డ్ అండ్ బ్లాస్ట్ ఆఫ్ హాట్ ఎయిర్ బ్లోన్ త్రూ ద మోల్టన్ మాస్. ద ఫాలోవింగ్ రియాక్షన్స్ అక్కర్. సో ఫైనల్గా మనకి ఏం లభిస్తుందంటే కాపర్ లభిస్తుంది. Cu2O నుంచి Cu లభిస్తుంది. రీఫైనింగ్. ఈ విధంగా చేసినటువంటి కాపర్ ఆన్ పోలింగ్ వీ కెన్ గెట్ 99.5% ప్యూర్ కాపర్. ఎలక్ట్రోలైటిక్ రీఫైనింగ్ ఆన్ ఎలక్ట్రోలైసిస్ ప్యూర్ కాపర్ 100% ఈజ్ డిపాజిటెడ్ క్యాథోడ్. కాపర్ ఇంతకుముందు కూడా మనం ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో చెప్పుకున్నాం కదా, కాపర్ని ఎలా శుద్ధి చేస్తారు ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో.
నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ చాప్టర్లో ఏంటంటే రోస్టింగ్. ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రాంగ్ హీటింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ రోస్టింగ్. దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే గాలి సమక్షంలో వేడి చేయడాన్ని రోస్టింగ్ అంటారు. క్యాల్సినేషన్, ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రాంగ్ హీటింగ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ద ఓర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే అసలు ఎయిర్ లేకుండా వేడి చేయడం, లేదా లిమిటెడ్ సప్లై ఆఫ్ ఎయిర్ బట్ ఇట్స్ ఫ్యూజన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ క్యాల్సినేషన్. ఈ 2 ఎగ్జాంపుల్స్గా మనం చెప్పొచ్చు. తర్వాత ది బ్లాస్ట్ ఫర్నేస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బ్లాస్ట్ ఫర్నేస్, ఆ ఫర్నేస్ ఒకసారి చూడండి. ఆ ఫర్నేస్ డిఫరెంట్ పార్ట్స్ని కలిగి ఉంటుంది. టైర్స్ అంటే గాలిని పంపించడానికి సన్నని రంధ్రం కలిగిన గొట్టాలని టైర్స్ అంటారు. దీంట్లో కింద నుంచి పైకి ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. అడుగు భాగంలో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది, 1500 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. పైనుంచి ఓర్ని మనం ఈ బ్లాస్ట్ ఫర్నేస్లోకి వేయచ్చు. అదేవిధంగా గ్యాసెస్ ఏ విధంగా అయితే ఏర్పడతాయి ఇవన్నీ కూడా రిమూవ్ చేయడానికి అవుట్లెట్స్ ఉంటాయి. ఇక కోనికల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ కోన్ పైకి లేపి అక్కడి నుంచి మనము కిందికి ఓర్ని వేయచ్చు. తర్వాత వచ్చి లిక్విడ్, మనకు కావాల్సినటువంటి ఆ లిక్విడ్ మెటల్ ఈ అడుగు భాగంలో లభిస్తుంది. స్లాగ్, మలినాలు కూడా బయట రావడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి మెయిన్ పార్ట్స్ కానీ మనం చూపించినట్లయితే, ఫస్ట్ ఏ డబుల్ కప్ అండ్ కోన్ అరేంజ్మెంట్. బై దిస్ అరేంజ్మెంట్ చార్జ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఫర్నేస్. ఫర్నేస్లోకి ఛార్జ్ వేయడానికి ఈ డబుల్ కప్ అండ్ కోన్ అరేంజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్, ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది సాఫ్ట్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ అన్ అవుట్లెట్ ఫర్ వేస్ట్ గ్యాసెస్ని రిమూవ్ చేయడానికి సాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగతా పార్ట్ కూడా చదువుకోండి. నెక్స్ట్ హార్త్, ఇట్ ఈజ్ లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫర్నేస్. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ 2 అవుట్లెట్స్, వన్ ఫర్ రిమూవల్ ఆఫ్ స్లాగ్, అనదర్ ఫర్ మాల్టన్ మెటల్. చూసాం కదా ఇంతకుముందు కింది పార్ట్, ఈ చాలా క్రింది పార్ట్, ఒకటి స్లాగ్ని బయట తీయడానికి, ఇంకోటి మెటల్ లిక్విడ్ని బయట తీయడానికి ఉంటుంది. దాన్ని హార్త్ అంటారనమాట. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ కాపర్. ఎక్కువగా ఈ బ్లాస్ట్ ఫర్నేస్ ఆ రెండింటి యొక్క ఐరన్ని కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికే వాడతారు. సో ద టెంపరేచర్ ఆఫ్ ద ఫర్నేస్ వేరియస్ ఫ్రమ్ 2200 కెల్విన్స్ టు 500 కెల్విన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ టేబుల్ మీరు చూసినట్లయితే ఈ యొక్క డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద ద కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ డిఫరెంట్ జోన్స్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ టేబుల్ అందరూ నేర్చుకోవాలి. 500K నుంచి 800K జోన్ ఆఫ్ రిడక్షన్ అంటారు. సో దీంట్లో ఏవి కార్బన్ మోనాక్సైడ్తో చర్యజరిపి ఎట్లాంటి వాటి మనకు వస్తాయని ఇక్కడ రాసాము. అదేవిధంగా 800K టు 900K జోన్ ఆఫ్ స్లాగ్ ఫార్మేషన్ అంటారు. ఇక్కడ స్లాగ్స్ ఏ విధంగా ఫార్మ్ అవుతుందో 3 రియాక్షన్స్ ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత 900K కు 1500K జోన్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. మనకి కావాల్సినటువంటి మెటల్ లభించేటటువంటి ఏరియా అన్నమాట ఇది. అబౌవ్ 2200K నియర్ హార్త్, మాల్టన్ మెటల్ ఈజ్ కలెక్టెడ్ అట్ ది బాటమ్ అండ్ స్లాగ్ ఫ్లోట్స్ ఆన్ ది ఐరన్ లిక్విడ్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద ఈ హార్త్లో అంటే ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగే రియాక్షన్స్ ఈ టేబుల్లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ టేబుల్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్దాము. సో రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ మెటల్స్, జింకు, కాపర్, ఐరన్, అల్యూమినియం. ఒక్కొక్క దానికి 2 యూజెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఒక్కొక్క మెటల్ యొక్క యూజెస్ 2 యూజెస్ నోట్ చేయడం. నెక్స్ట్ గివ్ ది కంపోజిషన్ ఆఫ్ ఫాలోయింగ్ అలాయ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్. బ్రాస్లో కాపర్, జింక్ ఎంతెంత పర్సెంట్ ఉంటుంది, బ్రాంజ్లో ఏమేమి ఉంటాయి ఎంతెంత పర్సెంట్ ఉంటుంది అని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్క్రైబ్ ఏ మెటల్ ఫర్ రీఫైనింగ్ ఆఫ్ నికెల్. దానికి నికెల్ని రీఫైన్ చేయడానికి ఒక మెథడ్ని ఇవ్వమని చెప్పారు. ఆ మెథడ్ మనం ఇక్కడ నోట్ చేయడం జరిగింది. మాండ్ ప్రాసెస్ అంటారు దాన్ని. నెక్స్ట్ హౌ ఈజ్ క్యాస్ట్ ఐరన్ డిఫరెంట్ ఫ్రమ్ పిగ్ ఐరన్. సో పిగ్ ఐరన్ అంటే ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నేస్, ఈజ్ కాల్డ్ పిగ్ ఐరన్. ఇట్ ఈస్ కంటైన్ 4% carbon and many impurities like silicon, phosphorus, sulfur and manganese. The iron made by melting pig iron with scrap iron and coke using blast of hair called cast iron. 3% carbon 3% ఉంటే cast iron అంటారు, 4% ఉంటే pig iron గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినరల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినరల్ అండ్ ఓర్ అని ఇక్కడ రాయడం జరిగింది. వాట్ ఈజ్ మేటే, ద మోల్టన్ మిక్చర్ ఆఫ్ cuprous sulfide and small quantity of ferrous sulfide, ఈ రెండింటిని కలిపి మటే అంటారు. కంపోజిషన్ CuTs plus little Fes. వాట్ ఈజ్ బ్లిస్టర్ కాపర్, వై ఈజ్ ఇట్ ఈస్ సో కాల్డ్. సో ద ఇంప్యూర్ కాపర్ మెటల్ అబ్టైన్డ్ బై బెసిమరైజేషన్, దాన్ని బ్లిస్టర్ కాపర్ అని అంటారు. సో ఇది ఈ చాప్టర్ కంప్లీట్ నోట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.